కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ బర్త్డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అయితే గ్లోబల్ సమ్మిట్లో ఈ బర్త్డే వేడుకలు నిర్వహించారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది సోనియా గాంధీ బర్త్డే సెలబ్రేషన్లు చేయటం కోసమా అనే సందేహాలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం ఆమె మెప్పు పొందడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు, విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కలెక్టరేట్లలో వర్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు రేవంత్ రెడ్డి. విగ్రహావిష్కరణ చేయడం మంచిదే కాదు అన్నారు. 27 జిల్లాల కలెక్టరేట్లలో ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనేది నిర్వహించారు. అయితే ఈ విగ్రహావిష్కరణ కేవలం డిసెంబర్ 9వ తేదీనే ఎందుకు చేశారు? ఈ విగ్రహావిష్కరణ తర్వాత కూడా రేవంత్ రెడ్డి అన్నారు, ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ జరిగిన రోజు కూడా మనం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణతో పాటు సోనియా గాంధీ బర్త్డే వేడుకలను కూడా జరుపుకోవాలి అని అన్నారు. అంటే సోనియా గాంధీ మెప్పు పొందడం కోసమే, కేవలం సోనియా గాంధీ అనుగ్రహం కోసమే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు చూస్తున్నారా? అందుకోసమే కేవలం ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ టైంలోనే ముఖ్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. అదేవిధంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మరి మొదటి రోజు ఎందుకు చేయలేదు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనే క్వశ్చన్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. మరి 9వ తారీఖు చేశారు. 9వ తారీఖు కేవలం సోనియా గాంధీ బర్త్డే కాబట్టి ఆ బర్త్డేను పురస్కరించుకొనే ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు అనేవి చేశారు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది కాకుండా 5.8 కోట్లతో 33 కలెక్టరేట్లలో ఈ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే ఇంత మొత్తాన్ని వెచ్చించి ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎన్నో 6 గ్యారంటీలని అమలు చేస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజల ముందు ఇచ్చిన వాగ్దానం ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. మరి ఆరు గ్యారెంటీలను ఇంతవరకు అమలు చేయలేదు. రైతులకు సంబంధించిన నిధులు ఇవ్వాల్సింది కూడా ఇవ్వడం లేదు. మరి వీటికి నిధుల కొరత అంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విగ్రహావిష్కరణలకు మరి కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అది కూడా ఆ విగ్రహావిష్కరణని డిసెంబర్ 9వ తేదీన నిర్వహించింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు, ఈరోజు సోనియా గాంధీ బర్త్డే కాబట్టి ఆ బర్త్డే రోజే ఈ వేడుకలు కూడా నిర్వహిస్తున్నాము, ఈ రెండు కలిపే మనం ప్రతి సంవత్సరం జరుపుకోవాలి అని. అంటే కేవలం ఇక్కడ కనిపించేది ఏంటి? కేవలం కాంగ్రెస్ పెద్దల మెప్పు పొందడం కోసం, అంటే ముఖ్యంగా సోనియా గాంధీ మెప్పు పొందడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో కూడా బతుకమ్మ చీరలు కేవలం దసరా పండగకి, లేదంటే బతుకమ్మ పండగ ప్రారంభం నుంచి దసరా నవరాత్రుల్లో ఇస్తారు. గత ప్రభుత్వం కూడా అలానే ఇచ్చింది. దసరా పండగ కల్లా బతుకమ్మ చీరలు అనేవి ఇచ్చింది. బతుకమ్మ పండుగ రోజో లేదంటే సద్దుల బతుకమ్మ రోజో ముందైతే బతుకమ్మ పండుగ సందర్భంగా అయితే ప్రభుత్వం ఇస్తుంది. కానీ ఈ బతుకమ్మ చీరలు అనేవి బతుకమ్మ పండుగకి ఇవ్వకుండా ఆ తర్వాత వాటిని పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసింది. మరి ఈ ఇందిరమ్మ చీరల మీద కూడా చాలా విమర్శలు అయితే వచ్చాయి. పుణ్యశ్రీలుగా ఉన్న వాళ్ళం ఒక వితంతువు పేరుతో ఇస్తే ఎలా తీసుకుంటాము అంటూ కూడా కొంతమంది గ్రామీణ మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది మనం చూసాం. ఇప్పుడు చూసుకుంటే ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసి సోనియా గాంధీ మనకి ఈ తెలంగాణ ఇచ్చిన దేవత, అవును సోనియా గాంధీ ఆ రోజు అనుమతించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ ఆవిష్కరణ జరిగింది, అందుకోసమే మనం ఆమెను గుర్తుంచుకోవాలి అనటం వరకు ఓకే. సో ఆ సైమల్టేనియస్గా మనం ఈ వేడుకలు జరుపుకోవాలి అంటున్నారు. అంటే గతంలో చూసుకుంటే ఎమర్జెన్సీ టైంలో ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నారు కాంగ్రెస్ శ్రేణులు. సో ఇప్పుడు కూడా తెలంగాణ అంటే సోనియా అంటే తెలంగాణ అనే విధంగా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా సమానంగా, ఈ వ్యాఖ్యలకి సమానంగా తెలంగాణ ఈజ్ ఈక్వల్ టు సోనియా గాంధీ, సోనియా గాంధీ ఈజ్ ఈక్వల్ టు తెలంగాణ అన్నట్లుగా ఉన్నాయి అంటూ కూడా రాజకీయ విమర్శలు అయితే చేస్తున్నారు కొంతమంది విశ్లేషకులు, రాజకీయ పెద్దలు. మరి ఈ వ్యాఖ్యల్లో నిజంగా మరి రేవంత్ రెడ్డి గారు కేవలం ఇక్కడ చూసినది ఏంటంటే రాష్ట్ర ప్రజల గురించి కానీ, రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కానీ, ప్రజలకి ఎలాంటి అభివృద్ధి చేయాలి అనే దానికన్నా కూడా కేవలం కాంగ్రెస్ పెద్దల మన్నల ఎలా పొందాలి, వారి నుంచి అభిమానం ఎలా సంపాదించుకోవాలి అనేదే ఇక్కడ ప్రధానమైన ఎజెండాగా ఉంది. అటువైపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో ఇంత హడావిడి చేస్తూ ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఈ విజయోత్సవాలు అంటే అసలు ఈ 2 ఏళ్ల పరిపాలనలో మీరు అంతగా గొప్ప పరిపాలన ఏం అందించారు, ఏం విజయోత్సవాలు జరిపారు? మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చూసుకుంటే కూడా నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జూబ్లీహిల్స్ని గెలిపించండి, లేకపోతే చాలా ఇబ్బందికర పరిణామం తలెత్తుతుంది అని రేవంత్ రెడ్డి స్వయంగా రిక్వెస్ట్ చేశారు ప్రజలని. ఆ విధంగా అక్కడ అధికారాన్ని సంపాదించుకున్నారు. మరి ఇంత నెగిటివిటీ ఆల్రెడీ ఉంది అని తెలిసినప్పుడు
విజయోత్సవాలు జరుపుకుంటున్నాము అని కాంగ్రెస్ పెద్దలు చెప్తున్నారు. విజయోత్సవాలు జరుపుకుంటే విజయోత్సవాలు మీరు ప్రజల కోసం ఏం చేశారు? ప్రజలు కదా మీరు చేసిన పరిపాలన మెచ్చి ఇది బాగుంది అనేది. కానీ అటువంటిది ఏమీ ప్రజల నుంచి రాకుండా విమర్శలు అయితే తీవ్రంగా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవరైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి వెళ్తున్నారో వారికి విపరీతమైన ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఎందుకు మాకు యూరియా అందుబాటులో లేదు, మీరు ఇస్తానన్న 6 గ్యారంటీలు ఎందుకు ఇవ్వట్లేదు అంటూ కూడా గ్రామస్తులైతే నిలదీస్తున్నారు. కొంతమంది అయితే ఈ విషయాలకు సమాధానం చెప్పుకోలేక ప్రచారానికి వెళ్ళడం లేదు. కొంతమంది అయితే అక్కడి నుంచి ఎటువంటి సమాధానం చెప్పలేక పోలీసుల అండతో అక్కడి నుంచి బయటపడిన సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇంత నెగిటివిటీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఒకవైపు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము అంటున్నారు. మరి ఆశించిన మేర అసలు ఈరోజు గ్లోబల్ సమ్మిట్కి కాంగ్రెస్ పెద్దలు ఎవరు కూడా, ఢిల్లీ పెద్దలు ఎవరు కూడా రాలేదు. అయినా సరే గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ అయింది, పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు. ఇక్కడ పెట్టుబడులు ఎంతవరకు వచ్చాయి అనే దాని మీద మాట్లాడుకుంటే అవన్నీ బోగస్ కంపెనీలు అంటూ కూడా బీఆర్ఎస్ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ అంటున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది సక్సెస్ అయింది మా గ్లోబల్ సమ్మిట్, మేము ఆశించిన విధంగా మేము అన్నిటినీ ఆ ఫలితాలు అయితే రాబట్టుకున్నాం, పెట్టుబడులను ఆకర్షించాము అన్నారు. మరోవైపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలు అయితే చేశారు వర్చువల్గా రేవంత్ రెడ్డి. మరి ఇది కేవలం కావాలి అని డబ్బులు తగలేస్తున్నారు తప్పితే, రేవంత్ రెడ్డి సోనియా మెప్పు కోసం తహతహలాడుతున్నారు తప్పితే దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు అని, గతంతో పూర్వం అంతకుముందు ఇందిరాగాంధీ పరిపాలన ఉన్నప్పుడు ఇందిరాగాంధీని ఎలా పొగిడేవారో, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇండియా అని, ఇప్పుడు తెలంగాణ అంటే సోనియా అంటే తెలంగాణ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు బలవంతంగా రుద్దుతున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మరి మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ ధోరణి అయితే మార్చుకోవాలి. మరో పర్యాయం కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నారు. కానీ ఇదే వ్యతిరేకత ఎదురైతే మాత్రం ఈ 5 ఏళ్ల పరిపాలన కూడా ఉండే అవకాశం ఉండకపోవచ్చు అంటూ కూడా అన్నారు. ఎందుకంటే ప్రజలకి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది అనేది ఒక ముఖ్యమంత్రిగా తనకు అన్నీ తెలిసి కూడా వాటిని పట్టించుకోకుండా, ప్రజలకు కావాల్సిన విషయాల గురించి ఆలోచించకుండా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ నిధుల దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.